వాళ్ళ లెక్క చిల్లరగాని కాదు. నేను మరీ గల పిల్లల మీద ఎందుకు మాట్లాడతాను? నేను ఆయనకు బుద్ధి లేకపోవచ్చు కానీ నాకున్నది. వాళ్ళ బిడ్డ మీద వాళ్ళ మన్మన్ మీద నేను మాట్లాడా. రేవంత్ రెడ్డి మాట్లాడిండు, నా కొడుకు మీద మాట్లాడిండు, మా నాయన మీద మాట్లాడిండు. నేను అసొంటోని కాదు, అట్లా మాట్లాడా. మనము ఎవరైతే మాట ఇచ్చి మోసం చేసిండ్రో వాళ్ళెంబడబడదాం. వాళ్ళ కుటుంబం మనకేం చేసింది అన్యాయం? ఇవాళ సిగ్గులేదు మంత్రులకు కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళకు. ఒక ఆడపిల్ల ఏడుస్తే అట్లా మాట్లాడచ్చా అమ్మ? ఇప్పుడు గోపీనాథ్ చనిపోయిండు, భర్త చనిపోయి 4 నెలలు కాలే. భార్యకు ఎదురుగా గింత పెద్ద సముద్రం అసలు కుటుంబం చూసి ఏడుపు రాదా? ఇంతమందిని నాకు ఇడిచిపెట్టిపోయిండు మా ఆయన, గింత పెద్ద పార్టీ, గింత పెద్ద కుటుంబం. ఆమె ఏడిసింది. ఏడుస్తానట ఈ మంత్రులిద్దరికి ఏదో అయిందట. నేను అడుగుతున్నా, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో ఏడవరా? మరి ఇట్లా మాట్లాడొచ్చునా? అందుకే నేను అంటున్నా, ఆడపిల్లలు మరి మీరు ఆలోచన చేయాలి. మహిళా రిజర్వేషన్ వస్తుందట, మహిళా రిజర్వేషన్ వస్తుందట, 300 సీట్లు వస్తాయట. మరి అది ఎప్పుడు వస్తుందో కానీ కేసీఆర్ గారు ఇప్పుడే ఒక మహిళా అభ్యర్థిని ఇచ్చిండు. మీరు మహిళలు అయితే గట్టిగా ఉన్నారు, గట్టిగా గుద్దును. ఇక మగవాళ్ళు అక్కడ ఇక్కడ కొద్దిగా అటు ఇటు అవుతారు, నాకు ఎరికే కొద్దిగా ఉంటుంది అక్కడిక్కడ, నాకు ఎరికే. కానీ మీరు గట్టిగా ఉన్నారు, మీరు గట్టిగా ఉంటే మగవాళ్ళు కూడా చక్కగా అవుతారు. నేను ఇంకొక మాట ఆఖరికి చెప్పి ముగిస్తా. ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు ఒక వార్త తెలిసింది. ఏంటంటే వాళ్ళు బాగా దొంగోట్లు రాయించారట. ఆ అభ్యర్థి ఉన్నాడు కదా ఇప్పుడు కాంగ్రెస్ ఆయన, వాళ్ళ తమ్మునికే 3 ఓట్లు ఉన్నాయి. నేనే చూసిన ప్రూఫ్, నేను ఇక్కడ పెట్టి చూపెట్టినా. 3 ఓట్లు ఉన్నాయి ఆయనకు. యూసుఫ్గూడలో 2 ఓట్లు ఉన్నాయి, ఒకటి రాజేంద్ర నగర్లో ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం నమ్ముకున్నారంటే, ఇక వాళ్ళు డైరెక్ట్గా ప్రజలు గెలిపియ్యరు, వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు ఏం ప్లాన్ చేసిరట అంటే 12-13 వేల దొంగోట్లు రాయించారు. అవి వేసుకొని గెలుద్దామని చూస్తాను. దయచేసి దండం పెట్టి చెప్తున్నా హైదరాబాద్ ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు, మనకు హైదరాబాద్లో ఒక చిన్న సమస్య ఉన్నది మనతో. ఏమున్నదంటే మనం ఓట్ల రోజు పండుగ హాలిడే అనుకొని ఇంట్లో ఉంటాం. హాలిడే జాలిడే అని చెప్పి ఆ టీవీలలో సీరియల్ వస్తాయి చూడ, చక్రవాకం, ఇంకేం సీరియల్లే ఏమున్నాయి సీరియల్ ఏం నడుస్తుంది? కార్తీక దీపమా? ఈ యువతలకెళ్ళి మా తమ్ముడేమో బిగ్ బాస్ అంటుండే. అవి చూడొచ్చు, ఆడికోవి. కానీ మీరు జర్రా ఒక్క గంట జర ఆ రోజు టైం తీసుకొని రండి. లేకపోతే మీరు రాలేదనుకో మీ ఓటు ఇంకెవడో వేసి పిక్తాడు. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం తయారు చేసుకున్నారట. వేరే వేరే కాన్స్టిట్యున్సీలకు వెళ్ళి కొంత దొంగోట్లను తెచ్చుకొని ఇక్కడ వేసుకోవాలి అని మొత్తం చేసుకున్నారు. ఇక ప్రభుత్వంలో ఉన్నారు కదా పోలీసు వాళ్ళు, గీలీసు వాళ్ళు, వాళ్ళకే సహకారం చేస్తారు, కింద ఉండే అధికారులు కూడా మాకే సహకరిస్తారు అని చెప్పి వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నారు. మీ ఓటు మీరు వేయలేదు, నేను ఓన్ ఈరోజు నాకు శాతనైతే లేదు, లేకపోతే ఇవాళ ఏం పోతాం ఈ ఉప ఎన్నికనే కదా అన్నట్టు మీరు మంచిగా ఇంట్లోనే ఉన్నారనుకో, మీ ఓటు ఎవడో వేస్తాడు ఆయన తడబోయి. అనవసరంగా మీ ఓటు ఖరాబ్ కానీయకుండ్రి, బయటికి రండి. ఆ ఒక్కరోజు 11వ తారీఖు రోజు ఒక్కరోజు బయటికి వచ్చి మిమ్మల్ని ఈ 2 ఏళ్లకెళ్ళి కాల్స్గా తింటున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి. దయచేసి మీ అందరు కూడా సహకరించండి. ఇక మున్నూరు కాపుల గురించి మా అన్నలు అన్ని విషయాలు చెప్పిండ్రు. మున్నూరు కాపులను కేసీఆర్ గారు ఎట్లా చూసుకున్నారో ఇప్పుడే రవణ లెక్కలతో సహా చెప్పిండు. 9 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు, 3 రాజ్యసభ సభ్యులు. ఈ రకంగా సముచితమైన గౌరవం, సముచితమైన ప్రాధాన్యం. ఇగో ఇక్కడ మంత్రి గారుగా ఉండే కమలాకర్ అన్న, చీఫ్ విప్ అంటే క్యాబినెట్ ర్యాంక్లో ఉండే మా అన్న వినయ్ భాస్కర్ అన్న, జోగు రామన్న గారు, ఇట్లా మంత్రులైనా హైదరాబాద్ మేయర్లు 2 సార్లు, 2 సార్లు కూడా కాపు బిడ్డలే 2 అయినారు. అట్లా సముచితమైన ప్రాధాన్యము, గౌరవం ఇచ్చి కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. వ్యవసాయమే ఆలంబనగా గ్రామాల్లో బతికే కాపు బిడ్డలకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చినాక ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం చేయనంత పెద్ద ఎత్తున 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు కేసీఆర్. ఒక్కొక్క రైతుకు 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. ఇంకొక మాట ఆఖరికి నేను చెప్పి ముగిస్తా. సరే ఊళ్ళల్లో ఉండే రైతులు అంటే వాళ్ళకు రైతు బంధు వచ్చింది. ఇక్కడుండే మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ములు చెప్పాలి. 2014 ముందు కేసీఆర్ రాకముందు కరెంట్ ఎట్లుండేనే ఇక్కడ? ఆగమాగం లేకుండా జనరేటర్లు, ఇన్వర్టర్లతోని. మళ్ళీ ఇప్పుడు కరెంటు కట్లు చాలు కాలే? కాంగ్రెస్ వచ్చింది, కరెంటు కట్లు చాలైనా లేదా? మళ్ళీ కరెంటు కట్లు చాలు. ఇవాళ రేపు ఇంకోటి కూడా చెప్తారు, ఆ వాటర్ బిల్లులు వస్తున్నాయట. మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు ఫ్రీ వాటర్, ఇప్పుడు బిల్లులు వస్తున్నాయా? నేను చెప్తున్నా, యాది పెట్టుకోండి. ఇది జిహెచ్ఎంసీ తర్వాత ఈ ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాడు. మొన్న ఒక ఇంటర్వ్యూలో మనుషుల మాట బయట పడ్డాడు. కేసీఆర్ అనవసరంగా పెట్టిండు ఫ్రీ వాటరు, నేను తీసేస్తా అనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. జిహెచ్ఎంసీ ఎలక్షన్ల 70 ఓట్లు పడంగానే ఫ్రీ వాటర్ స్కీమ్ కూడా ఎత్తేసే చక్కర్లో ఉన్నాడు. మళ్ళీ అందుకే ఇసంటోల్లో కోటేస్తే, ఉన్నవి ఊడగొట్టేటోళ్ళు కోటేస్తే బతుకమ్మ చీర పెట్టిండా? కేసీఆర్ కిట్ వచ్చిందా? పోనీ రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ ఏదన్నా ఒక్కటి కొత్తది ఏది లేదు, ఉన్నవి తీసేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఒక్కటి మాత్రం చేస్తున్నాడు ముఖ్యమంత్రి మంచిగా సక్సెస్ఫుల్గా, జేబుల కత్తెర పెట్టుకొని మాత్రం తిరుగుతుంది. ఆడ కేసీఆర్ కట్టిన బిల్డింగ్ కనబడితే ఆడపోయి రిబ్బన్ కట్ చేస్తాడు, ఇక్కడ కేసీఆర్ కట్టిన బ్రిడ్జ్ కనబడితే రిబ్బన్ కట్టింగ్. కొత్తది ఒక్క రోడ్డు, ఒక్క బ్రిడ్జు,
పోని ఉన్న రోడ్లకు పొక్కలు పడితే కనీసం ముడుస్తుండా? గింత అన్యాయమైన పాలనను మనం పొరపాటున ఆమోదిస్తే, పొరపాటున ఈ మోసానికి మనం లొంగిపోతే, రవణ ఇంకొక మాట చెప్పిండు, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండు. తెలుసు ఆయనకు, ఆయన తెలివి తక్కువడు కాదు, ఆయనకు చాలా ఎక్కువ ఉంది తెలివి. గతంలో ఈయననే చెప్పిండు, ఇదే రేవంత్ రెడ్డి గతంలో ఏం చెప్పిండు, రిజర్వేషన్లు అడిగితే జైల్లో పెట్టాలి అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి. అదే రేవంత్ రెడ్డి ఇవాళ ఓట్ల కోసం 42% రిజర్వేషన్ అని అబద్ధాలు చెప్పిండు. మేము చెప్తానే ఉన్నాం అసెంబ్లీలో, నేను కమలాకర్ అన్న, ఇక్కడ కాదు నువ్వు కొట్లాడాల్సింది, నీ రాహుల్ గాంధీ కొట్లాడాల్సింది పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తేనే అవుతుంది, లేకపోతే కోర్టు ఆపుతుంది అని మేము శాసనసభలో ఇద్దరం చెప్పినాం. అప్పుడు పెద్ద నాటకం నటించిండు, మీకు తెలియదు, మాకు మొత్తం తెలుసు, మేము లాయర్లతో మాట్లాడుతున్నాం, మేము వీళ్ళతో మాట్లాడినాం, వాళ్ళతో మాట్లాడినాం, మాకు ఈయన చెప్పిండు, ఆయన చెప్పిండు. అరే రాజ్యాంగం చెప్తలేదురా భయ్, అర్థం చేసుకో అంటే పోయిండు, ఏదో బిల్ అన్నాడు, జీవో అన్నాడు, మోసం చేసే ప్రయత్నం చేసిండు, సుప్రీంకోర్టు ఆపింది.